టాలీవుడ్‌కి వస్తే అల్లు అర్జున్ రీసెంట్‌గా ఒక ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసుకున్నాడు యూసుఫ్‌గూడలో. హ్మ్. అక్కడ కామెంట్స్ చేసాడు. విమర్శలను పట్టించుకోవద్దు. ట్రోల్స్ చేసే వాళ్ళను చూసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. కావాలంటే ఒక అమ్మాయికి సైట్ కొట్టండి గానీ, ఓ బిల్డింగ్ మీద నిలబడి. ట్రోల్స్ చేసే వాళ్ళని పట్టించుకోవద్దు మీరు. మీ డబ్బులు ఖర్చు పెట్టి ట్రోల్స్ వేసే వాళ్ళ గురించి హ్మ్. పట్టించుకొని మీ టైం వేస్ట్ చేసుకోవద్దని ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ చేసిన సూచన మీద కూడా విమర్శలొచ్చాయి. అసలు అల్లు అర్జున్ బయట ఉండటమే ఇష్టం లేదు చాలా మందికి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ కూడా గతంలో ఏ హీరో చేయనట్టుగా అదే ఒక ఫ్యాన్స్ అల్లు మీట్. అర్జున్ జైల్లో ఉండాలని కోరుకున్న వాళ్ళు కొంతమందున్నారు. వాళ్ళ వాళ్ళ కోరిక తీరలా. ఏదో ఒకటి జేయాలి. ఇప్పుడు ఉన్నదేంటి ట్రోల్స్. ఇప్పుడు నన్ను గూడా చాలామంది ఈవిడు వైసీపీ తొత్తు, వైసీపీ పేటీఎం అని పెడతారు. చాలామంది పెడతారు. మరి 2019లో గెలిచేది కూటమి అయినా, వీచేది పవన ప్రపంచలాలు అన్నప్పుడు నన్ను అద్భుతంగా సన్మానించి, సత్కరించి ఓయమ్మ వద్దన్న చాలా చేశారు. ఇప్పుడు అదే అభిమానులు ఇప్పుడు తిట్టిపోస్తున్నారు. దేనికి? నరం లేని నాలుక ఎలాగన్నా మాట్లాడుతుంది. కదా! కానీ నేను నిజమే చెప్పి చస్తా. నేను ఎవడికి భయపడేది లేదు. నేను నిజమే మాట్లాడతా. ఎవరికైనా సరే. సో, అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ తన యొక్క ప్రాభవానికి ఇబ్బంది కలిగే విధంగా, తప్పు పట్టే విధంగా జరుగుతున్న దానికి తాను కొంచెం ఒకసారి పబ్లిక్‌లోకొచ్చి మాట్లాడితే బావుండు అని అనుకున్నాడు. తన అభిమానులకి చెప్పి మీరు మన వాళ్ళకి చెప్పండి అన్నాడు. అంతే. ఒక అభిమానులతో కలిసి మమేకమయ్యే ఆలోచన ఇదివరకు నటీనటులకుంది. అవును. మళ్ళీ ఈ మధ్య అల్లు అదే నేను అర్జున్‌తో చాలా గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ మొదలుపెట్టాడు ఇక. మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇక అందరూ మొదలుపెడతారు. అందరూ మొదలుపెడతారు. ఏం అక్కలే చిరంజీవి తర్వాత అంతటి ప్రాభవం అల్లు అర్జున్‌కే వస్తుంది. ఇంకెవరికీ రాదు. బిజినెస్ రంగంలో గూడా నేను మొన్న రీసెంట్‌గా వైజాగ్‌లో గూడా త్రిబుల్ ఏ మాల్ ఓపెన్ చేశారు. హ్మ్. అక్కడ గూడా బిజినెస్ రంగం అంటే 2 వ్యాపారము 2 వ్యాపారము, సిరిగి రంగము. ఈ రెండిటి మీద రైలు పట్టాల మీద, రైలు వెళుతున్న విధంగా, తన వ్యాపార లావాదేవీల మీద రైలు లాంటి జీవితాన్ని చక్కగా తీసుకెళ్తాడు వితౌట్ ఎనీ యాక్సిడెంట్. ఎందుకంటే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి. ఆలోచన లేకుండా ముందుకు తీసుకెళ్ళిపోదాం అనుకుంటే డాష్, డాష్, డాష్ అవుతుంది. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో చెప్పిన మాటలు గూడా చాలా మంది అంటే విమర్శలను పట్టించుకోవద్దు. అంటే ఎవరిని ఉద్దేశించి అల్లు అర్జున్ ఈ కామెంట్స్ చేసాడు. తన తోటి నటుల్లో ఎవరైతే తనని బాగా నిందిస్తున్నారో, తోటి మిత్రులలో ఎవరైతే బాగా అపహాస్యం చేస్తున్నారో, రాజకీయ పరంగా అదేంటి రేవంత్ ముందే డైలాగులు చెప్తాడా అని కామెంట్లు చేశారో, కాలు మీద కాలేసుకుంటాడా అని మాటలు మాట్లాడారో, వాళ్ళందరికీ చక్కగా తెలియపరిచాడు. నేను ఒక్కడిని కాదు, నా వెనకాల డబల్ ఏ ఉంది. అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, ఆ తర్వాతే అల్లు అర్జున్ అని చూపించాడు. ఓకే అండి. థాంక్ యూ. శుభమస్తు.